నమస్తే, వెల్కమ్ టు అమ్మన్ న్యూస్ మార్నింగ్ న్యూస్ పేపర్ బులెటిన్. ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్టయితే ఈనాడు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా సవాళ్ల రాటు తేల్చాయని చెప్పేసి ప్రధాన హెడ్లైన్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేపట్టారు నిన్న. ఈ సందర్భంగా సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రసంగంలో ఎటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కూడా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, సత్యం గెలిపించడానికి ఎంత కృషి చేశారు, సో దీనికి సంబంధించి అంతా కూడా ఆయన ప్రసంగించడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించి బ్రీఫ్ చూద్దాం. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక కుట్రపూరిత పరీక్షలు ఎదుర్కొన్న చివరికి సత్యమే గెలిచింది. న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరవేసేందుకు ప్రయత్నించా. రాబోయే చరిత్ర నా పనితీరు ప్రభావాన్ని చూపేస్తోంది. ఇక సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేపట్టిన సందర్భంగా వీడ్కోలు సభలో ఉద్వేగభరిత ప్రసంగం. జీవితంలో తాను అడుగడుగునా సంఘర్షణలను ఎదుర్కొన్నానని భారత 48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ప్రతి సవాల్ను ధైర్యంగా స్వీకరించి సమర్థంగా అధిగమించడం వల్లే ఉన్నత శిఖరానికి చేరుకోగలిగానని పేర్కొన్నారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనపై అనేక కుట్రలు జరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాటి వల్ల తాను తన కుటుంబం మౌనంగా రోధించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే అంతిమంగా సత్యమే విజయం సాధిస్తుందని తాము విశ్వసించామని, చివరకు తమ నమ్మకమే నిజమైందని వ్యాఖ్యానించారు. సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలన్నది గ్రామీణ జీవితమే తనకు నేర్పినట్లు చెప్పారు. దీనికి సంబంధించి రాజ్యాంగాన్ని కూడా ప్రజల హక్కులను సంరక్షించారు. న్యాయ వ్యవస్థను జనానికి మరింత చేరువ చేశారు. జస్టిస్ ఎన్వి రమణపై సీనియర్ న్యాయవాదుల ప్రశంసల జల్లు. సుప్రీంకోర్టులో ఘనంగా వీడ్కోలు. భావోద్వేగానికి లోనైన దుష్యంత్ దవే. సో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్న మన న్యాయ వ్యవస్థ విధానాలు నిబంధనల వలన పాలనలో పుట్టినవి, అలాగే వాటిని ప్రస్తుత పరిస్థితులు సామాజిక వాస్తవాలకు తగ్గట్టు భారతీయకరించాలి. ఇక న్యాయమూర్తిగా నా ప్రవర్తన పనితీరు ద్వారా ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఉండాలని కోరుకున్నాను తప్ప తీర్పులు ఉత్తర్వుల రూపంలో న్యాయ పుస్తకాల్లో కాదు అని చెప్పేసి కూడా జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించడం జరిగింది. సో నా జీవితం అంతా కూడా సంఘర్షణల మయం అని చెప్పేసి కూడా ఆయన ప్రసంగించడం జరిగింది. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేపడుతున్న సందర్భంలో వీడ్కోలు సభలో అయితే ఉద్వేగభరితంగా ప్రసంగం అయితే ఇవ్వడం జరిగింది ఆయన. సో దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరవేసేందుకు ప్రయత్నించాను. సో ప్రజలకు దగ్గరగా ప్రజల మనిషిలా ఉండాలనుకున్నా, కానీ న్యాయ పుస్తకాల్లో కాదు నా తీర్పుల ద్వారా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి పదవీ విరమణ చేపట్టినందుకు చాలామంది న్యాయవాదులు, ఉన్నత న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు అయితే ప్రశంసల జల్లు కురిపించారు. ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించడం జరిగింది సుప్రీంకోర్టులో. దుష్యంత్ దవే ఈ సందర్భంగా భావోద్వేగానికి కూడా లోనవ్వడం జరిగింది. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. హనుమకొండలో నేడు బీజేపీ సభ. అనుమతిచ్చిన హైకోర్టు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు. హాజరు కానున్న జేపీ నడ్డా. సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో పూర్తి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారం ముగియనుంది. ఈ సందర్భంగా బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. 3వ విడత యాత్రను సంజయ్ యాదాద్రి ఆలయం వద్ద ఆగస్టు 2న ప్రారంభించారు. శనివారం వరంగల్ భద్రకాళి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టి యాత్రను ముగించనున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని సాయంత్రం హనుమకొండ కళాశాల మైదానంలో జరిగే సభకు హాజరవుతారు. సో దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 3వ విడత పాదయాత్రకు సంబంధించి గత కొన్ని రోజులుగా అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. పోలీసులు దానికి సంబంధించి కూడా అడ్డుకుని పర్మిషన్ లేదంటూ కూడా ఆయన గృహ నిర్బంధం చేయడం జరిగింది. సో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయనని గృహ నిర్బంధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏదైతే పోలీసులు నోటీసులు పంపించారో దానికి సంబంధించి బంగారు శృతి ఆవిడ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది కోర్టులో. సో దీనికి సంబంధించి వాదన విన్న హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏదైతే బండి సంజయ్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారో దానికి సంబంధించి కూడా పర్మిషన్ లేదంటూ మీరు ఇచ్చిన చెక్కును మేము తిరిగి ఇచ్చేస్తాము, మా మైదానంలో పర్మిషన్ లేదు, మా కళాశాలలో చేసుకోవడానికి పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ నుంచి లెటర్ అయితే బీజేపీ నాయకులకు అందజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా హైకోర్టు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది బండి సంజయ్ బహిరంగ సభకి. సో ఈరోజు 3వ ప్రజా సంగ్రామ
పాదయాత్ర 3వ విడత ముగింపు సందర్భంగా ఈరోజు ఈవినింగ్ సభ అయితే నిర్వహించనున్నారు. ఎట్టకేలకు పర్మిషన్ అయితే లభించింది సభకి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఈ సభకైతే ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించనున్నారు ఈ సభలో. సో దీనికి సంబంధించి కూడా మరి కోర్టు అనుమతి ఇచ్చింది. తాజా పరిణామాలు అయితే రాజాసింగ్ సంబంధించి కానీ ఆయన బీజేపీ సస్పెండ్ చేయడం కానీ దీనికి సంబంధించి కూడా మరి ఆయన ప్రసంగించడం జరిగింది. అలాగే ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, టీఆర్ఎస్ పాలనపై ఏ విధమైన విమర్శలు చేస్తారో చూడాల్సిందే. ఇంకొక చిన్న హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్కు ఆజాద్ రాజీనామా, రాహుల్ తీరుతోనే పార్టీ నాశనమైందంటూ తీవ్ర విమర్శలు. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడి. ఇక కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేని విషయం అనే చెప్పచ్చు. ఆజాద్ రాజీనామా చేశారు. సో రాహుల్ తీరుతోనే కూడా పార్టీ నాశనమైంది అని చెప్పేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి రాహుల్ తీరు వల్లనే నేను రాజీనామా చేయాల్సిందని చెప్పేసి ఆజాద్ అనడం జరిగింది. అయితే త్వరలోనే కూడా ఆయన కొత్త పార్టీ స్థాపించనున్నట్లు కూడా వెల్లడించారు. సో ఇంకొక ప్రధాన చూద్దాం. రసకందాయంలో జార్ఖండ్ రాజకీయం. సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై నేడు నిర్ణయం తీసుకోనున్న గవర్నర్. సో సీఎం సోరెన్ ఏదైతే మైనింగ్కి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని జార్ఖండ్ సీఎం మీద ఆరోపణలు అయితే వచ్చాయో దానికి సంబంధించి కూడా గవర్నర్కి సిఫార్సు లేఖ రాయడం జరిగింది. సస్పెండ్ చేయాలి, సీఎం ఏదైతే శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి కూడా గవర్నర్ని కోరడం జరిగింది. దీనికి సంబంధించి మైనింగ్ అక్రమాలకు సంబంధించి జార్ఖండ్ సీఎం. సో ఈరోజు గవర్నర్ అయితే నిర్ణయం తీసుకొని ఉన్నారు. శాసన సభ్యత్వంపై సస్పెండ్ చేస్తారా లేకపోతే సభ్యత్వాన్ని రద్దు చేస్తారా, దీనికి సంబంధించి కంటిన్యూ చేస్తారా అనేది అయితే వేచి చూడాల్సిందే. నిజంగా గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి, ఇటు జార్ఖండ్, అటు ఒరిస్సా వీటికి సంబంధించి ఏదో ఒకటి రాజకీయంగా జరుగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కావాలని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. బీజేపీ వైపు మొగ్గు చూపాలి, అలాంటి ప్రాంతీయ పార్టీలన్నీ లేకుండా చేస్తోంది పార్టీలని అని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు అయితే దీనికి సంబంధించి పోట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. సో వెలుగు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా సమాజానికి తగ్గట్టు న్యాయ వ్యవస్థ మారాలి. వీడ్కోలు సమావేశంలో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ బ్రీఫ్గా డిస్కస్ చేసాం. సో ఏదైతే 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ చేపట్టారో దానికి సంబంధించి కూడా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సభలో భావోద్వేగ భరితంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ప్రసంగంలో కూడా వ్యక్తిగతంగా ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నారో, ఆయన న్యాయ వ్యవస్థలో వర్క్ చేస్తున్నప్పుడు, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నారో, అలాగే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఎంతమంది న్యాయమూర్తుల్ని నియమిస్తే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన కృషి చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా పెండింగ్లో ఉన్న న్యాయమూర్తుల పోస్టులన్నీ కూడా న్యాయవాదుల పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సత్వరంగా ప్రజలకు న్యాయం జరిగే అవకాశం కూడా కల్పించారు ఆయన. సో అలాగే ఆయన రిటైర్ అయ్యేలోపు ఏదో ఒకటి చేసి ప్రజలకి మంచి చేసి నేను రిటైర్ అవుతానని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో దీనికి సంబంధించి పదవీ విరమణ చేపట్టారు. అయితే ప్రధాన సీనియర్ న్యాయమూర్తులు అందరూ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సేవలు మరవలేనివి, నూతన ఒరవడికి దారితీశారు న్యాయ వ్యవస్థలో. ఆయన సేవలు మరవలేనివని చెప్పేసి కూడా భావోద్వేగానికి గురవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇవాళ అయితే కొత్త సిజేఐగా జస్టిస్ యుయు లలిత్ అయితే నియమితులైనన్నారు. అయితే ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. సిబిఐ, ఈడీ, బీజేపీ జేబు సంస్థలు తెలంగాణలో రక్తం పారించే కుట్ర. హరీష్ రావు ప్రశ్నిస్తే అవినీతి పరులుగా ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు ఎందుకు జరగట్లేదని ప్రశ్న. ఇక కేంద్ర ప్రభుత్వ పరిపాలనను వదిలిపెట్టి ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీకి జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. బీజేపీతో స్నేహం చేస్తే నీతిమంతులుగా, ప్రశ్నిస్తే అవినీతి పరులుగా ముద్ర వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. సో దీనికి సంబంధించి హరీష్ రావు ఏదైతే మంత్రి హరీష్ రావు అయితే బీజేపీ మీద అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సిబిఐ, ఈడీకి సంబంధించి దర్యాప్తులు జరుగుతున్నాయి. ఏదైతే ఢిల్లీలో ఆప్ పార్టీకి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి జరుగుతుందో అవి ఎమ్మెల్సీ కవిత మీద కూడా ఆరోపణలు అయితే వచ్చినాయి. దీనికి సంబంధించి కూడా కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. జేబు సంస్థలుగా మారిపోయినాయి సిబిఐ, ఈడీ కూడా అని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే బీజేపీ ప్రభుత్వం కేంద్రాన్ని
పాలించడం మానేసి ప్రతిపక్షాలకు సంబంధించి ప్రతిపక్షాలని ఇబ్బందులు పెడుతోందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అయితే కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది బీజేపీ అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు అనడం జరిగింది. ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు జరగట్లేదు, కేవలం ప్రతిపక్ష రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? సో ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకి సపోర్ట్ చేస్తే, బీజేపీకి సపోర్ట్ చేస్తే మంచోళ్ళం, నీతిమంతులం, కానీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే మాత్రం వారు చేసిన తప్పులు ఎండగడితే ఇలాంటి దాడులకు పాల్పడతారా అని చెప్పేసి, కక్షపూరిత చర్యలకు పాల్పడతారా అని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే ప్రశ్నించడం జరిగింది. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్కు ఆజాద్ గుడ్ బై, సోనియాకు రాజీనామా లేఖ, 50 ఏండ్ల ప్రస్థానానికి సెలవు. రాహుల్ వల్లే పార్టీ నాశనం, ఆయనవి పిల్ల చాష్టలు, సోనియా పాత్ర నామమాత్రమే, సీనియర్లకు విలువ లేదు. గులాం నబీ ఆజాద్ త్వరలో కొత్త పార్టీ పెట్టే ఛాన్స్. సో గులాం నబీ ఆజాద్ తీసుకున్న నిర్ణయం నిజంగా కాంగ్రెస్కి షాక్ గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలి అని తలమునకలు అవుతున్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా తలమునకలు అవుతున్నారు. అయితే విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపించింది. కానీ ఈలోపే ఆజాద్ రాజీనామా చేయడం నిజంగా గడ్డు పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు కాంగ్రెస్కి. ఇలాంటి 50 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్తో అనుబంధం ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు అలా రాజీనామా చేయడం నిజంగా కాంగ్రెస్కి జీర్ణించుకోలేని విషయం అని చెప్పొచ్చు. అయితే ఈయన మాత్రం ప్రధానంగా లేఖలో మెన్షన్ చేసింది రాహుల్ వల్లనే పార్టీ నాశనం అవుతోంది, ఆయన పిల్ల చేష్టలు ఆయన అని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది ఆజాద్. మరి దీనికి సంబంధించి అధ్యక్ష పదవి రేసులో ఆయన కూడా ఉన్నారని చెప్పొచ్చు. సో మేబీ కొన్ని రోజులు వెయిట్ చేస్తుంటే ఆయనకి అధ్యక్ష పదవి దక్కే అవకాశం కనిపించేది. కానీ మరి అనూహ్యంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వేచి చూడాల్సిందే. అయితే ఆయన కొత్త పార్టీ పెడతాను అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొత్త పార్టీ త్వరలో అనౌన్స్ చేస్తానంటున్నారు. మరి నిజంగా కొత్త పార్టీ పెడతారా, లేకపోతే ఇతర పార్టీలు ఇచ్చే తాయిలాలకి ఆశపడతారా అనేది మనం చూడాల్సిందే. నిజంగా కొత్త పార్టీ పెడితే మళ్ళీ ఇంకొక శకం మొదలైందనే చెప్పొచ్చు రాజకీయంలో. రాజకీయంగా కాంగ్రెస్కి ఆపోజిషన్గా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి దీనికి సంబంధించి ఆజాద్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. బీజేపీ సభకు తొలగిన అడ్డంకి, హైకోర్టు గ్రీన్ సిగ్నల్, నేడు 3వ విడత పాదయాత్ర ముగింపు. హాజరు కానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వరంగల్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. సో దీనికి సంబంధించి సునీల్ బన్సల్ కూడా వరంగల్ చేరుకున్నారు ప్రసంగించడానికి. ఎట్టకేలకు వరంగల్లో బీజేపీ సభ అయితే స్టార్ట్ అవబోతోంది. సో జేపీ నడ్డా కూడా ముఖ్య అధ్యక్షునిగా పాల్గొని, ముఖ్య అతిథిగా పాల్గొని దీనికి సంబంధించి ప్రసంగించనున్నారు. సో ఇంకొక చిన్న చిన్న హెడ్లైన్స్ చూస్తే, సోరెన్ అనర్హతపై ఇవాళ గవర్నర్ నిర్ణయం. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఈసీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్కు లేఖ పంపింది. దీనిపై గవర్నర్ శనివారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇక ఈ రోజు నుంచి కూడా ఆసియా కప్ టోర్నీకి రంగం సిద్ధమైంది. శనివారం తొలి పోరులో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్తో పోటీ పడనుంది. ఆదివారం జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి కూడా ఆసియా కప్ క్రికెట్ ప్రియులకి, క్రికెట్ అభిమానులకి మంచి న్యూస్. ఈ రోజు నుంచి కూడా ఆసియా కప్ స్టార్ట్ అవబోతుంది. ఈ టోర్నీకి అయితే మొత్తంగా అంతా సిద్ధమైంది. సో ఆదివారం మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతోంది. సో ఇది వెలుగు పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి వచ్చి ప్రధాన హెడ్లైన్గా సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఏదైతే 48వ ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేయబోతున్నారో దీనికి సంబంధించి కూడా ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఆ ప్రసంగంలో ఆయన ఏం మాట్లాడారు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేశాము. సో ఆయన ఏం మాట్లాడారు, నేను వదిలిన మార్గాన్ని చరిత్ర చెప్పగలదు, సాధారణ న్యాయమూర్తిగా చరిత్ర నమోదు చేసిన అత్యంత సంతృప్తితో పదవి విరమణ చేస్తున్నాను, నైతిక శక్తిని గుర్తించిన న్యాయమూర్తిగా మిగిలిపోతా, ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలవాలి అని భావించాను, 16 నెలల్లో 50 రోజులే పూర్తి స్థాయి విచారణలు, కేసుల లిస్టింగ్పై దృష్టి సారించినందుకు క్షంతవ్యుణ్ణి, న్యాయ వ్యవస్థలో కొత్త సాంకేతికత ప్రయత్నించా, సమస్యలతో ఎక్కువ పురోగతిని సాధించలేకపోయాం, వీడ్కోలు సమావేశంలో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. సో దీనికి సంబంధించి ఏడాదంతా పనిచేసే రాజ్యాంగ ధర్మాసనం కేసుల లిస్టింగ్, అత్యవసర విచారణలపై కొత్త విధానం, ప్రాధాన్యాలను వెల్లడించిన జస్టిస్ యుయు లలిత్ నేడు నూతన సిజేఐగా బాధ్యతల స్వీకరణ. ఇక పెగాసిస్పై నిపుణుల కమిటీ, మనీ లాండరింగ్పై సమీక్ష, కోర్టులో ఖాళీల భర్తీ, జస్టిస్ రమణ సంచలన నిర్ణయాలు, తొలిసారిగా సుప్రీం విచారణ లైవ్ స్ట్రీమింగ్కు నిర్ణయం.
సో సుప్రీం విచారణ లైవ్ స్ట్రీమింగ్కి సంబంధించి ఆల్రెడీ గత కొన్ని రోజులుగా సిజే జస్టిస్ రమణ ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా లైవ్ స్ట్రీమింగ్కి నిర్ణయం తీసుకునే లైవ్ స్ట్రీమింగ్ చేస్తే కోర్టులో ఎలా ఉంటుందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి చాలాసార్లు ఆలోచనలు చేసి చర్చలు పెట్టి ఎట్టకేలకు లైవ్ స్ట్రీమింగ్ తీసుకురావడానికి అయితే నిర్ణయించారు. సో తొలిసారిగా సుప్రీం విచారణలో లైవ్ స్ట్రీమింగ్ అయితే తీసుకురానున్నారు. ఇక పెగాసిస్పై నిపుణుల కమిటీ మనీ లాండరింగ్ పై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ఇక పెగాసిస్ పై కూడా ఏదైతే గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుందో పెగాసిస్ కి సంబంధించి దాని మీద కూడా నిపుణుల కమిటీ వేయనున్నారు. మనీ లాండరింగ్ పై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఖాళీలు ఏవైతే ఇంకా కోర్టుల్లో మిగిలిన్నాయో అవి కూడా భర్తీ చేయనున్నారు. సో ఈ నిర్ణయాలని జస్టిస్ ఎన్వి రమణ అయితే తీసుకోవడం జరిగింది. ఇక సంజయ్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించి ఆర్ట్స్ కాలేజ్లో ఏదైతే హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్లో సభకు అనుమతి ఇవ్వాలని వరంగల్ సిపికి ఆదేశం. సీఎం కేంద్ర మంత్రుల సభకు ఎలా ఇచ్చారు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూడడం సరికాదు, ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించడంలో పోలీసులు విఫలం, హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. వరంగల్లో నిషేధాజ్ఞలు అందుకే వద్దన్నాం, హైకోర్టుకు తెలిపిన ఏజీబీఎస్ ప్రసాద్. నిషేధాజ్ఞలు వారం దాటితే గెజిట్ నోట్ జారీ చేయాలి, గెజిట్ లేని కారణంగా నిషేధాజ్ఞలు చల్లవన్న కోర్టు. రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని మీ పార్టీకి చెప్పండి, పిటిషనర్ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ సూచన. సో పిటిషనర్ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్కు సూచించారు రెచ్చగొట్టే ప్రసంగాలు అయితే చేయొద్దని. ఎందుకంటే దానికి సంబంధించి బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం, ప్రసంగాన్ని అడ్డుకోవడం, అలాగే ఏదైతే సభ ఉందో బహిరంగ సభ దానికి సంబంధించి కూడా వారిని అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సో అయితే రెచ్చగొట్టే ప్రసంగాలు మాత్రం చేయొద్దని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. ఇక కేసీఆర్ 8వ నిజాం. గతంలో నవాబుకు పట్టిన గతే ఆయనకు, నా పాదయాత్రను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు, హైకోర్టు తీర్పు ఆయనకు చంపపెట్టు, ముందుంది ముసళ్ల పండగ. సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పామ్నూరు నుంచే మళ్ళీ యాత్రకు శ్రీకారం. ఇక నిజాం 8వ నిజాంలో పరిపాలిస్తున్నారు. నవాబుకి ఏదైతే గతంలో పట్టిన గతే అది కూడా కేసీఆర్కే పడుతుందని చెప్పేసి కూడా బండి సంజయ్ హెచ్చరించడం జరిగింది. ఇక నా పాదయాత్రను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు, కానీ హైకోర్టు తీర్పే చంపపెట్టులా అయింది, ముందుంది ముసళ్ల పండుగ అని చెప్పేసి కూడా సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. పామ్నూరు నుంచి మళ్ళీ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సో ఇక ఇది దీనికి సంబంధించిన ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్స్. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం ఆంధ్రజ్యోతిలో. కాడి పడేసిన ఆజాద్, కాంగ్రెస్కు భారీ ఝలక్, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గులాం నబీ గుడ్ బై, 5 దశాబ్దాల బంధానికి తెర, రాహుల్పై తీవ్ర విమర్శలు, పిల్ల చేష్టలతో పార్టీ నాశనం, వంది మాగాదులకే పెద్దపీట, ఆయన అంగరక్షకులు పిఏలే కాంగ్రెస్ను నడుపుతున్నారు, సంస్థాగత ఎన్నికల బూటకం, సోనియాకు 5 పేజీల లేఖ, బీజేపీలో చేరను, త్వరలో కాశ్మీర్లో కొత్త పార్టీ ఆజాద్. సో దీనికి సంబంధించి బీజేపీలో చేరను అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాశ్మీర్లో కొత్త పార్టీ పెడతాను, త్వరలోనే అనౌన్స్ చేస్తానని చెప్పేసి కూడా ఆజాద్ అనడం జరిగింది. ఆయన ఏదేమైనప్పటికీ గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్కి గుడ్ బై చెప్పడం నిజంగా కాంగ్రెస్కి జలక్కి ఇచ్చినట్టే అవుతుంది. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. క్లాస్ బయట నిలబెట్టారని ఆత్మహత్య, ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న 13 ఏళ్ల బాలిక, తరగతి గదిలో మరో చోట కూర్చున్నందుకు టీచర్ ఆగ్రహం, 2 పీరియడ్ల పాటు గది బయట కన్నీరు నేరైన తల్లిదండ్రులు, బడి వద్ద ఆందోళన, హైత్ నగర్లో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు. సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం. తరగతి గదిలో రోజు కూర్చునే స్థానంలో కాకుండా మరో చోట కూర్చుంది బాలిక, అదే ఆ ఉపాధ్యాయునికి ఆగ్రహం తెప్పించింది. ఇందుకు శిక్షగా ఆ బాలికను తరగతి గది ఆవల 2 పీరియడ్ల పాటు నిల్చోబెట్టారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె సాయంత్రం ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది. 13 ఏళ్లకే తమ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఆడుతూ పాడుతూ కళ్ల ముందే తిరిగే తమ గారాలు పట్టి ఇక లేదని నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న నా కన్నవారిని ఓదార్చడం ఎవరి వల్ల అవుతుంది. హైత్ నగర్ డివిజన్ బంజారా కాలనీలో నివాసం ఉండే కరంటోతు లక్పతి సరిత దంపతులకు కుమార్తె అక్షయ రాఘవేంద్ర నగర్ కాలనీలోని శాంతినికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. సో దీనికి సంబంధించి కూడా నిజంగా ఆమె నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఆ వయసులో 13 ఏళ్లకే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక థాట్ అయితే వచ్చిందంటే పిల్లలకి వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారో చూసుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లలు ఆ వయసులో ఎప్పుడు ఆడుకుని క్లాస్కి వెళ్ళాలి, ఆడుకుని మహా అయితే తిడితే కొడితే ఏడుస్తారు, పనిష్మెంట్ ఇచ్చినా ఏడుస్తారు. కానీ హద్దులు దాటి ఆమెకి ఆత్మహత్య చేసుకోవాలి
తీసుకోవాలి అని అనిపించిందంటే ఆ చిన్నారికి మరి ఏ విధంగా ప్రేరణ పొందిందో, ఏ విధంగా ఆమె ఎటువంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకుందో ఒకసారి ఆలోచించాల్సిన విషయం. తల్లిదండ్రులు, టీచర్స్ కూడా సో క్లాస్ బయట నిలబెట్టారని, 2 పీరియడ్స్ కూడా క్లాస్ బయట నిలబెట్టారని చెప్పేసి కూడా మనస్తాపానికి గురైందంట. సో ఆ మనస్తాపానికి గురవ్వడం కూడా, ఆ అవమానపడడం, సో ఆ వయసులో తనకి ఏ విధంగా అర్థమైందో, ఏ విధంగా తెలిసిందో అయితే నిజంగా ఆలోచించాల్సిన విషయం. సో తల్లిదండ్రులు పిల్లల్ని నిజంగా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఏదో ఒక విధంగా పిల్లలు తీసుకునే నిర్ణయాలు అయితే అందరికీ కూడా ఇబ్బంది కలిగించే అంశాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఈమెను చూసి క్లాస్లో ఇంకొకరు నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. ఉచితాలపై విస్తృత విచారణ, 4 వారాల్లో అభ్యర్థనలు ఇవ్వండి, చాలా ప్రాథమిక అంశాలను తేల్చాలి, త్రిసభ్య బెంచ్ వాటిపై విచారిస్తుంది, సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఆదేశాలు. ఇంకా ఉచితాలకు సంబంధించి ఏదైతే నేను ఖచ్చితంగా పదవి విరమణ చేసే లోపు ఉచితాలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటానని సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉచితాలపై విస్తృత విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. 4 వారాల్లో కూడా అభ్యర్థనలు ఇవ్వండి, చాలా ప్రాథమిక అంశాలను తేల్చాలి, త్రిసభ్య బెంచ్ వాటిపై విచారిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఉచితాలకు నిధులు బడ్జెట్లోనే, కరెంటుపై హామీ ఏది, భారీ భారం డిస్కంల పైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా వ్యాఖ్యలు. ఉచితాలకు నిధులు బడ్జెట్లోనే కేటాయిస్తున్నారు, మరి కరెంటుపై హామీ మీది, భారం డిస్కంల పైన అని చెప్పేసి కూడా ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. సగం కాన్పు చేసి చేతులెత్తేశారు, గర్భిణిని చేర్చుకున్న చేవెళ్ల ఆసుపత్రి వైద్యులు. మధ్యాహ్నం ఇంటికెళ్లిపోయిన గైనకాలజిస్ట్, సాయంత్రం నొప్పులు, శిశువు తల బయటకు. అలాగే హైదరాబాద్ బెజ్ఖానా దవాఖానాకు శస్త్రచికిత్సతో కాన్పు, నీలోఫర్లో శిశువు మృతి. చేవెళ్ల ఆసుపత్రి వద్ద శిశువు మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన. సో పురిటి నొప్పులతో ఉదయం వస్తే మధ్యాహ్నం దాకా పర్యవేక్షించి గైనకాలజిస్ట్ ఇంటికి వెళ్లిపోయారు. గర్భిణిని సాయంత్రం కాన్పుకు తీసుకెళ్లిన వైద్య సిబ్బంది శిశువు తల మాత్రమే బయటకు వచ్చిందని, తమతో కాదని హైదరాబాద్ తీసుకెళ్లమని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇక హైదరాబాద్లో బెజ్ఖానా దవాఖానాకు తీసుకెళ్లడం జరిగింది. శస్త్రచికిత్స చేసి శిశువుని బయటికి తీయడం జరిగింది. కానీ అప్పటికే శిశువు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. నిజంగా గర్భిణికి కడుపు కోతే, ఆ తల్లికి కడుపు కోత మిగిల్చారని చెప్పాలి. వైద్యుల నిర్లక్ష్యం, ఈ విధంగా చేవెళ్ల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఈ విధంగా ఒక గర్భిణికి కడుపు కోత మిగిల్చిందని చెప్పాలి. నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. అలాగే సగం బయట ఉండి శిశువు సగం బయటికి వచ్చిన తర్వాత ఆమెను వేరే హాస్పిటల్కి తరలించడం, ఆమె ఎంత నరకాయాతన అనుభవించిందో ఆ గర్భిణి. నిజంగా వైద్యులు కొంతమంది ఇంతలా ప్రవర్తించడం, ఇలాంటి వారినైనా చూసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు వినియోగించిన మైనర్ ఇరిగేషన్ నీరు 45 టీఎంసీలు, పోలవరంతో సాగర్ ఎగువ రాష్ట్రాల కోటలో మిగతావి. నికర జలాల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. 2వ దశ పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తులు. ఇక పర్యావరణ అనుమతులు లేవని పనులు ఆపిన ఎన్జీటీ, వరద కాకుండా నికరం చూపుతూ ముందుకెళ్లనున్న సర్కార్. పర్యావరణ అనుమతి సాధనకు వీలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నికర జలాలను చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందులో 45.66 టీఎంసీలు చిన్నపాటి పారుదల వనరుల్లోని వినియోగించుకోనివి. మరో 45 టీఎంసీలు ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం అనుమతిస్తే దాని ద్వారా మిగిలిన కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా నాగార్జున సాగర్ ఎగువనున్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన వెసులుబాటులోనివి. ఇక ఈ ఖాతాలోనే ఇటీవల కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అనుమతిని తెచ్చుకోగా మహారాష్ట్ర ప్రాజెక్టుకు కట్టుకుంది. ఇక ఈ 2 రాష్ట్రాలు 35 టీఎంసీలు వాడుకోనున్నాయి. ఇక మిగిలిన 45 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డికి వినియోగించుకుంటామని తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఈ మేరకు 90 టీఎంసీల కేటాయింపులను చూపుతూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఈ నెల 18న జీవో విడుదల చేశారు. వెంటనే పాలమూరు రంగారెడ్డి 2వ దశ పర్యావరణ అనుమతి కోరుతూ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు సమర్పించింది. సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. బీజేపీ ఆకర్ష్కు విశ్వాస పరీక్షతో చెక్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణయం. బీజేపీ సీరియల్ కిల్లర్ అని విమర్శ. సో బీజేపీ ఆకర్షకు విశ్వాస పరీక్షతో చెక్ చెప్పచ్చు అని చెప్పేసి కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీని సీరియల్ కిల్లర్ అని చెప్పేసి కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. ఇంకొక చిన్న హెడ్లైన్ చూద్దాం. 12 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వల. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్ల లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు. ఎన్నికలకు 3 నెలల ముందు ఆపరేషన్.
ఇక జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేయనున్నట్టు కూడా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్ల లక్ష్యంగా కూడా బీజేపీ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇంకొక చిన్న హెడ్లైన్ చూద్దాం. బీపీ మధుమేహం మందుల ధరకు ముక్కుతాడు. గ్యాస్ట్రో యాంటీబయోటిక్స్ కూడా తగ్గనున్న రేట్లు బాధితులకు ఊరట. 45 ఔషధాల ధరలపై నియంత్రణ. రేట్ల పట్టికలను తప్పక ప్రదర్శించాలి. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ. దీర్ఘకాల వ్యాధులకు ఏదైతే బీపీ అలాగే షుగర్ వాటికి సంబంధించి క్రమం తప్పక వాడాల్సిన మందులు దీనికి సంబంధించి ధరలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. అయితే మానేద్దామని అనుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా పేద ప్రజలు పెరుగుతున్న మందులకు సంబంధించి తీసుకోలేక ఆగిపోలేక పేద మధ్యతరగతి వారికి ఆర్థికంగా భారం అవుతుంది. ఈ నేపథ్యంలో జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. బీపీ మధుమేహం మందుల ధరలు తగ్గనున్నాయి. గ్యాస్ట్రో యాంటీబయాటిక్స్ కూడా తగ్గనున్నాయి. అంటే దాదాపు 45 రకాల మందులైతే తగ్గనున్నట్టు కూడా తగ్గించనున్నట్టు నిర్ణయం అయితే తీసుకుంది. ఇంకొక చిన్న హెడ్లైన్ చూద్దాం. ఎడ్సెట్లో 96% అర్హత. అబ్బాయిల్లో ఎక్కువగా అర్హత శాతం. 2030 నుంచి డిగ్రీతో పాటు బీఎడ్ నేడు ఐసెట్ ఫలితాలు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల స్పీడ్ పెంచండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వేగవంతం కావాలి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ ఆదేశాలు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన హెడ్లైన్. ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. సో నమస్తే తెలంగాణ పేపర్లో ప్రధాన హెడ్లైన్గా కేసీఆర్ మాకు కావాలి, పలు రాష్ట్రాల రైతు నాయకుల ఆకాంక్ష. సో దీనికి సంబంధించి కేసీఆర్ మాకు కూడా కావాలి అని చెప్పేసి కూడా గుజరాత్ అలాగే ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ రైతులతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గుజరాత్ కన్నా బాగుంది, సాగులో తెలంగాణ కొత్త ఒరవడి అని చెప్పేసి కూడా ఈ రైతులు వ్యాఖ్యానించడం జరిగింది. రైతుల కోసం ఆలోచించే అరుదైన నేత ఆయన. దార్శనికత దేశానికే అవసరం. తెలంగాణ సాగు పథకాలు ఆదర్శనీయం. వాటి కోసం మా రాష్ట్రాల్లో ఒత్తిడి తెస్తాం. తెలంగాణలో రైతు కేంద్రంగా అభివృద్ధి. మానవ నిర్మిత అద్భుతం. మల్లన్న సాగర్. హరితహారాన్ని అన్ని రాష్ట్రాలు చేపట్టాలి. 25 రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు క్షేత్ర పర్యటనలో పలు ప్రాంతాల పరిశీలన. సో ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు ప్రతినిధులు కొనియాడారు. కేసీఆర్ లాంటి సీఎం తమకు ఉంటే బాగుండని వారు ఆకాంక్షించారు. రైతుల కోసం ఆలోచించే అరుదైన నాయకులు సీఎం కేసీఆర్ ఒకరిని. అందువల్లే తెలంగాణలో రైతు కేంద్రంగా అభివృద్ధి జరుగుతోందని వారు పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా సహా 25 రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్నారు. సో దీనికి సంబంధించి తెలంగాణ అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలకు సంబంధించి, సాగు పథకాలకు సంబంధించి, వ్యవసాయ హరితహారానికి సంబంధించి కానీ లేకపోతే ఈ వ్యవసాయ సాగుకి సంబంధించి కానీ ఆయన కేసీఆర్ చాలా చక్కగా ఇది చేస్తున్నారు, నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి సాగు మా దగ్గర కూడా వస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి కూడా బాగుంటుంది అని చెప్పేసి కూడా ఈ వేరే రాష్ట్రాల రైతులు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం. బీజేపీ సీరియల్ కిల్లర్. వరుసగా రాష్ట్రాల్లో ప్రభుత్వాల హత్య. 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు. ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు. జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో పునాదులు కదులుతున్నాయి. అందుకే మాపై సిబిఐ, ఈడీతో దాడులు. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. సో ఇది సంచలన ఆరోపణలు అయితే కేజ్రీవాల్ ఏదైతే ఆప్ సంబంధించి కేజ్రీవాల్కి ఆప్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈడీ, సిబిఐ కేసులు అని చెప్తే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు దానికి సంబంధించి వివరణ అయితే ఇచ్చుకుంటున్నారు. అయితే కేజ్రీవాల్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేలను కొన్నారు. ఆప్ ఎమ్మెల్యేల కోసం 800 కోట్లు కేటాయించారు. జీఎస్టీ, పెట్రో నుంచి పెంచడం వల్ల వచ్చిన డబ్బులంతా కూడా ఎమ్మెల్యేలు కొనడానికే ఉపయోగిస్తున్నారా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. గుజరాత్లో పునాదులు కదులుతున్నాయి. అందుకే మాపై సిబిఐ, ఈడీ కేసులు వేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ మీద సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఇక ఫైనల్ హెడ్లైన్ చూస్తే నమస్తే తెలంగాణలో తెలంగాణ భూముల్లో నీళ్లు పారాలా, రక్తం పారాలా. పథకం ప్రకారమే హైదరాబాద్లో అలజడులు, మత కల్లోలాలకు శతవిధాల బీజేపీ యత్నాలు. మోడీ ప్రభుత్వం పరిపాలన మర్చిపోయింది. ప్రతిపక్షాల మీద కక్ష సాధింపే పనిగా పెట్టుకుంది. వారితో కలిస్తే నీతి లేదంటే అవినీతి పరులైతారా అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీ రాష్ట్రాల్లో కనీస విచారణలు ఎందుకు ఉండవు అని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అయితే గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. బీజేపీకి సంబంధించి ఇటు రాజా సింగ్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి తెలంగాణ హైదరాబాద్లో కొంత అలజడి జరిగింది, అల్లర్లు జరిగినాయి అనే చెప్పొచ్చు దీనికి సంబంధించి. అయితే ఏదైతే బండి సంజయ్ కూడా రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేస్తున్నారు, అనవసరంగా ఆరోపణ చేస్తున్నారని చెప్పి ఇటు బండి సంజయ్ని కూడా అడ్డుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ పరిణామాలన్నీ చూసుకుని కూడా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు అయితే జరిగింది, మంత్రి హరీష్ రావు. సో ఆయన బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు సిబిఐ ఈడీ కనీసం ప్రశ్నలు కూడా ఎందుకు, అవినీతి కూడా ఎందుకు బయటపడదు, ఎందుకు ప్రశ్నించరు, ఎందుకు సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉండవు, కేవలం ప్రతిపక్ష పార్టీలోనే ఉంటాయా, ప్రతిపక్ష రాష్ట్రాల్లోనే ఉంటాయా, వాటికి సంబంధించి నిర్ణయాలు మీరే తీసుకుని కేంద్ర ప్రభుత్వం పరిపాలించడం మీద దృష్టి కాకుండా ప్రతిపక్షాలను ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని చెప్పేసి కూడా ఆలోచిస్తోందని చెప్పేసి కూడా తెలంగాణ భూముల్లో రక్తం పారాలా, నీళ్లు పారాలా మీరే నిర్ణయించుకోండి, బీజేపీ ప్రభుత్వం అయితే రక్తం పారిస్తోందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం, హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవి న్యూస్ పేపర్స్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.